హలో గైస్, నా పేరు సత్య. ఇక విషయానికి వస్తే గరికపాటి నరసింహారావు ఫైనల్గా అన్వేష్ విషయం పైన చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. అన్వేష్ విషయాన్ని ఎత్తకుండా, అన్వేష్ పేరును ఎత్తకుండా చాలా స్పష్టంగా అది ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలే విధంగానే చాలా తీవ్రంగా కూడా స్పందించడం జరిగింది. ఒక ప్రవచనాలు చేస్తున్న సమయంలో ఒక ప్లేస్లో ఈరోజు ఆయన స్పందించిన తీరు నిజంగా అందరిని ఆకట్టుకునే విధంగా ఉంది. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్‌గా సమాజాన్ని ఒక ఆలోచింపజేసే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఒక క్రిమినల్ అనేవాడు ఒక తప్పుడు పనులు చేసే వ్యక్తికి 10 ఏళ్ళు జైల్లో పెట్టినా ఆ మనిషి చేంజ్ అవ్వకపోవచ్చు. అయితే సమాజం నుంచి ఆ వ్యక్తికి చీత్కారాలు ఎదురైతే అండ్ సమాజం అతన్ని వెలివేస్తే, సమాజం అతన్ని చీత్కరించి అసహ్యంగా చూస్తే డెఫినెట్‌గా మనిషిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా గరికపాటి నరసింహారావు గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా నా అభిమానులు ఎవరైతే ఉన్నారో, నేను నా పైన ఎవరైతే రాళ్ళు విసిరారో వాళ్ళని చాలా గట్టిగా ఎదుర్కోవడం జరిగింది. వాళ్ళని నిలదీయడం జరిగింది. అందుకు నేను వాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను, చేతులెత్తి దండం పెడుతున్నానంటూ కూడా సమాజం నుంచి ఎప్పుడైతే గరికపాటి నరసింహారావు పైన అన్వేష్ ఏ విధంగా చాలా వల్గర్‌గా స్పందించాడో దానికి చాలా ఘాటుగా కూడా సమాజం నుంచి ప్రతిఘటన అయితే ఏర్పడింది. యాక్చువల్‌గా గరికపాటి నరసింహారావు పేరు తీసుకోకముందు ఈ ఇష్యూ ఒక ఎత్తైతే, గరికపాటి నరసింహారావు పేరు తీసుకొని చాలా వల్గర్‌గా ఎప్పుడైతే అన్వేషణ మాట్లాడాడో ఇష్యూ అనేది ఒక రేంజ్‌లో పైకెళ్ళిపోయింది. అన్వేష్ సమాజంలో ఒక ద్రోహిగా నిలబడ్డాడు, ఒక క్రిమినల్‌గా నిలబడ్డాడు ఆ ఇష్యూ తర్వాత. అప్పటినుంచే అన్వేష్ గాడి డౌన్‌ఫాల్ అనేది స్టార్ట్ అయింది. మీరు అనుకోవచ్చు పదే పదే ఈ విషయం పైన ఎందుకు డిస్కస్ చేస్తున్నారు అని. అంటే ఈ విషయం పైన చాలామంది కూడా మాట్లాడమని మెసేజ్‌లు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇటువంటి చీడ పురుగును సమాజం నుంచి వేళ్ళతో సహా పీకేయాలంటే మనం దీనిపైన డిబేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలా చూసి వదిలేస్తే మనం అది పద్ధతి కాదు. అంతేకాకుండా అది సమాజానికి చాలా ప్రమాదకరమని కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ఇల్లిటరేట్ ఏమాత్రం చదువు సంధ్య లేని వాడు సమాజంలోని చాలా ప్రభావితమైన వ్యక్తులపైన నోటికొచ్చినట్లు వాగుతూ ఉంటే వాళ్ళ కాళ్ళ ధూళికి కూడా సమానం కానివాడు అంత పెద్ద వ్యక్తుల గురించి మాట్లాడుతుంటే మనలాంటి వాళ్ళు మనం దాన్ని ప్రతిఘటించకపోతే, దాన్ని క్వశ్చన్ చేయకపోతే ఇట్లాంటి రాక్షసుల ప్రభావం ఈ సమాజం పైన ఎక్కువయ్యి సమాజంలో అశాంతి నెలకొంటుంది. ఏవి జరగకూడదో అవన్నీ జరిగే అవకాశం ఉంది. వీడేమైనా పెద్ద పత్తిత్తనా నా అన్వేషణ? వీడు చేసిండే వీడియోలు చూడండి ఒకసారి. ఏ విధంగా అన్ని అమ్మాయిల గురించి ఆటగాడని వాడంతకు వాడే పేరిచ్చుకున్నాడు. ఆటగాడు అంటే ఏమో ఒకసారి వీడియోలు చూడండి మీరు. అమ్మాయిలను ఏ విధంగా కించపరిచే విధంగా మాట్లాడాడో ఒకసారి చూడండి. సో ఇటువంటి వాడిని కూకటి వేళ్ళతో పెకిలించడానికి అందరూ కూడా గొంతెత్తాల్సిన సమయం ఆసన్నమైందని కూడా నేను చెప్తా ఉన్నా. ఏది పడితే అది చూసి అట్లాంటి వాళ్ళకు సపోర్ట్ చేయడం అనేది అంత మంచి పద్ధతి కాదు. అనసూయ గారికి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఆమెకు సంబంధం లేని విషయాల్లో తలదురుస్తూ ఎవరైనా ఒక మంచి విషయాలు చెప్తే వచ్చేసింది బయటికి. అదే పెద్ద వ్యక్తులు బాలకృష్ణ మాట్లాడినప్పుడు ఆమె ఎందుకు బయటికి రాలేదు? అమ్మాయి కనబడితే కడుపైనా చేయాలి, లేదంటే ముద్దైనా పెట్టాలి అన్నప్పుడు అనసూయ గారు ఎక్కడికి పోయారు? చిన్మయ్య ఎక్కడికి పోయారు? వీళ్ళందరూ ఎక్కడికి పోయారు అప్పుడు మాట్లాడుకోకుండా? ఒక్క మాట అయినా మాట్లాడారా? దీన్ని గమనించాలి మనమంతా కూడా. సమాజం అంటే ఎవరో ప్రభావితమైన వ్యక్తులు కాదు, సామాన్యులతో కూడిన ఒక సమూహమే సమాజం. సో మనం రియాక్ట్ అవ్వాలి ఇటువంటి విషయాలపైన. సో అందుకే రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. నా వల్ల ఒకరిద్దరు చేంజ్ అయినా కూడా నిజంగా అది నా సక్సెస్ అని కూడా నేను చెప్తాను. మనం ప్రతిఘటించాలి, తిరుగుబాటు చేయాలి. ఇటువంటి విషయాలను ప్రజల దృష్టిని మరల్చడానికి, ప్రజల ఆలోచన విధానాన్ని మరల్చడానికి ఈ అన్వేషణ వాడు చేస్తున్న ఒక వెధవ పనిని మనం ఖండించాలి. వాడు బెట్టింగ్ విషయాలపైన చేసిన పోరాటాన్ని అందరూ కూడా దాన్ని ప్రశంసించడం జరిగింది. అలా అని ప్రతిదాన్ని కూడా ప్రజలు నమ్ముతారు, నువ్వు చెప్పిన మాటలు నమ్ముతారంటే
నీ మూర్ఖత్వం అవుతుంది అన్వేష్. జాగ్రత్తగా ఇకనైనా జాగ్రత్తగా నీ పని నువ్వు చేసుకొని పోతే నువ్వు సర్వే అవుతావు. నీకు కంటెంట్ కోసం, డబ్బుల కోసం హిందూ దేవుళ్ళని, హిందూ జాతిని, సనాతన ధర్మాన్ని నువ్వు కించపరిచేలా, ఏ ధర్మం అయితేనేమి, ముస్లిం అయితేనేమి, క్రిస్టియన్ అయితే ఎవరిని కూడా కించపరిచేలాగా మాట్లాడితే నిన్ను ఊరికే మాత్రం వదిలిపెట్టరు. నువ్వు అనుకుంటున్నావేమో నేను ఏది మాట్లాడినా ఇండియాకి రాను, నన్నేమీ పిక్కోలేరని. ఏదో ఒక రోజు వస్తుంది, నువ్వు ఇండియాకి వస్తావు. ఆ రోజు డైరెక్ట్గా నువ్వు వెళ్ళేది ఇంటికి కాదు, పోలీస్ స్టేషన్కి, గుర్తుపెట్టుకో. సో గరికపాటి నరసింహారావు నిజంగంటే ఆయన రెస్పాండ్ అయిన తీరు నిజంగా చాలా అమోఘం అని చెప్పొచ్చు. నాకైతే చాలా గట్టిగా ఇచ్చాడరా అనిపించింది గరికపాటి నరసింహారావు. సో మనం కూడా ఇటువంటి వాళ్ళను ఇగ్నోర్ చేయాలి. సమాజాన్ని చెడుగా ప్రభావితం చేసే వ్యక్తుల వీడియోల నుంచి దూరంగా ఉండాలి. మన శ్రేయోభిలాషులకైతేనేమి, మిత్రులకైతేనేమి మనము ఇట్లాంటి వాళ్ళ వీడియోలు చూడకండి, సపోర్ట్ చేయకండి. వాళ్ళు ఇలాంటి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్కు చేతుల్లో డబ్బులు వస్తే అది ఎలా అవుతుందంటే కోతి చేతికి కొబ్బరికాయ ఇచ్చినట్లు అవుతుంది. సో డబ్బులు ఉండడంతో విచ్చలవిడిగా అహంకారం వచ్చేసి యూట్యూబ్ డబ్బుల వల్ల నేనేం మాట్లాడినా చెల్లుతుంది అంటే చెల్లదు అన్వేష్. జాగ్రత్తగా ఉండు. ఇప్పుడైనా నీ పని నువ్వు చూసుకొని పోతే పర్వాలేదు, లేదంటే నీకు గట్టిగా సమాధానం చెప్పే రోజు నీ పాపం పండింది. ఇకనైనా జాగ్రత్తగా ఉండని కూడా వార్నింగ్ ఇస్తా ఉన్నా.